ఈ వీడియోలో మనము బియ్యపు రవ్వ పిండి వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా బియ్యపు రవ్వ పిండి వడియాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యపు రవ్వ కానీ పిండి కానీ, సగ్గుబియ్యం, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, నీళ్లు. ముందుగా ఈ పచ్చిమిర్చి మరియు అల్లంని మెత్తగా నూరుకోవాలి. తర్వాత ఒక లోట బియ్య పిండి రవ్వకి 9 లోటాలు వరకు నీళ్లు పోసుకుంటే వడియాలు అనేవి బాగా వస్తాయి. కాబట్టి కొలత ప్రకారము ఒక లోటాకి 9 లోటాల నీళ్ళ చొప్పున పోసుకోవాలండి. అప్పుడు వడియాలు అనేవి బాగా వస్తాయి. తర్వాత ఒక గిన్నె తీసుకొని కొలత ప్రకారము ఇలా బియ్య పిండిని కానీ రవ్వను కానీ లోటాల్లో వేసుకొని కొలుచుకోవాలి. తర్వాత బియ్య పిండిలో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకొని కొంచెం వాటర్తో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద దబ్బరా గిన్నె తీసుకొని ఆ పెద్ద దబ్బరా గిన్నెలో బియ్యపు రవ్వకి ఒక లోటాకి 9 లోటాల చొప్పున వాటర్ని పోసుకొని పొయ్యి పైన వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసిన 5 నిమిషాల తర్వాత ఈ వాటర్లో సగ్గుబియ్యాన్ని ఉప్పుని తగినంత వేసుకోవాలి. తర్వాత ఈ సగ్గుబియ్యం వాటర్ని ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా సగ్గుబియ్యం అనేది బాగా మెత్తగా ఉడికేంత వరకు వాటర్ని వేడి చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి వేడైన తర్వాత ఈ బియ్యపు రవ్వ కానీ పిండి కానీ మిశ్రమాన్ని ఈ సగ్గుబియ్యం వాటర్లో ఇలా మెల్లగా వేసుకోవాలండి. ఈ సగ్గుబియ్యం వాటర్లో వేసేటప్పుడు ఈ బీపీ రవ్వ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ముద్దలు లేకుండా చక్కగా వాటర్లో ఈ బీపీ రవ్వ కానీ ఈ పిండి కానీ బాగా కలిసిపోతాయండి. కాబట్టి మనము ఈ బియ్యపు రవ్వని కానీ పిండిని కానీ సగ్గుబియ్యం వాటర్లు వేసేటప్పుడు కలుపుతూ వేసుకుంటే ఆ పిండి అనేది వాటర్లో బాగా కలిసిపోతుంది. తర్వాత బియ్యపు రవ్వని సగ్గుబియ్యం వాటర్లో వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వరకంటే ఇది వాటర్ అనేది కొంచెం ఒక మిశ్రమంలా పేస్ట్లా వచ్చేంత వరకు దీన్ని సగ్గుబియ్యం వాటర్ని ఉడికించుకోవాలండి. ఈ సగ్గుబియ్యం వాటర్ పేస్ట్ అనేది రెడీ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక బాగా ఎండ వచ్చే ప్లేస్ని ఎంచుకోవాలి. డాబా పైన కానీ బాగా ఎండ వచ్చే ప్లేస్ని, నీడ తగిలిన ప్లేస్ని ఎంచుకొని అక్కడ చీర పైన కానీ ఒక పాత చీర పైన కానీ పంచి పైన కానీ ఒక చెంచా సహాయంతో ఈ సగ్గుబియ్యం వాటర్ బియ్యపు రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఈ పాత చీర కింద ఈ పంచ కింద ఒక దుప్పటి పెట్టుకుంటే ఏమవుతుందంటే దుప్పటి పెట్టుకుంటే మంచిదండి. ఎందుకంటే వడియాలు తీసేటప్పుడు మనకి బాగా వస్తాయి. చిన్ని చీర అనేది చిన్నిపోకుండా కొంచెం బాగా వస్తుంది. అందుకని ఈ పాత చీర కింద కానీ ఈ పంచి కింద కానీ ఒక దుప్పటి వేసుకొని అప్పుడు ఆ పాత చీర పైన పంచి పైన ఈ బియ్యపు రవ్వ వడియాల పేస్ట్ని వేసుకోండి. అప్పుడు అవి వడియాలు అనేవి బాగా వస్తాయి. ఇలా 2 రోజులు బాగా ఎండలో ఎండనిచ్చిన తర్వాత మూడో రోజు ఈ చీరని బ్యాక్ సైడ్ వాటర్ చల్లి వడియాలని ఒకటొకటిగా తీస్తున్నప్పుడే కొంచెం ఎండగా ఉన్న ప్లేస్లో వేస్తే ఏమవుతుందంటే వడియాలు అనేవి ముడతలు లేకుండా బారుగా సాఫీగా వస్తాయి. తర్వాత ఈ తీసిన వడియాలని ఒక 2 రోజులు మనం ఎండబెట్టుకుంటే ఏమవుతుందంటే మనం వేయించుకునేటప్పుడు వడియాలు అనేవి బాగా వేగుతాయి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. వీడియోని సబ్స్క్రైబ్ అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం.